కుట్ర అంతయ్య కోసి అంటే పూర్వజన్మల నుంచి మనం పోగు చేసుకొచ్చినటువంటి దుష్ట సంస్కారాలు, బలహీనతలు, విషయవాసనలు అయినా చూసావు, వాటికి నాలో ఉన్న ఫారిన్ మ్యాటర్ కుట్ర. దేహంలో ఏదైనా ఫారిన్ మ్యాటర్ చేరితే రోగాలు వస్తాయి, మనస్సులో ఫారిన్ మ్యాటర్ చేరితే పునర్జన్మలు వస్తాయి, కర్మ అనుభవించే జన్మలు వస్తాయి. దేహంలో ఫారిన్ మ్యాటర్ చేరితే రోగాలు వస్తాయి, మనస్సులో కనుక ఫారిన్ మ్యాటర్ చేరితే నీచమైన జన్మలు వస్తాయి భవిష్యత్తులో. నువ్వు దేవుడివే కాదు, నా గురువు కూడా. నువ్వు ఏం చేయాలంటే నాలో ఉన్న బ్యాడ్ మ్యాటర్, నాలో ఉన్న కుట్ర. ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడంటే కురుపులో ఉన్న చీమ ఎలా బయటకు తీసేస్తాడో సర్జరీ చేసి, నీకు నాకు నేను తెలుసుకోవడం నాకు ఏ అడ్డొస్తున్నాయి విషయవాసంలో. నువ్వు గురు రూపంలో ఉండి ఆ విషయవాసంలో బయటికి లాగి కాల్చి బూడిచ్చేయారు నా చేసి. కుట్ర అంతయ్య కోసి గుణముగా పాలించు. అంటే నాలో ఉన్న చెడ్డ గుణాలన్నీ తీసే. చెడ్డ గుణాలంటే సామాన్యం కదా, మన శరీరం కాలిపోతుంది శ్మశానంలో. కాలిస్తే బూడిదవుతుంది, కప్పెడితే మట్టి అవుతుంది. శరీరాన్ని కాలి చేస్తారు, రూపాయలు బ్యాంకులో ఉంటాయి. ఏమంటే చుట్టాలేమో శ్మశానం దాకా వస్తారు, శరీరాన్ని కాల్చి బూడిచ్చి. చుట్టాలు మనకు చేసి ఉపకారం ఏంటంటే మళ్ళీ శరీరం ఇంటికి వెళ్లకుండా శుభ్రంగా కాల్చి బూడిచ్చేస్తారు. చుట్టాలు మనకు చేసి సాయం అంటే మన శరీరాన్ని శుభ్రంగా కాల్చి బూడిచ్చేస్తారు. డబ్బేమో ఇంటికాడ ఆగిపోతుంది. మీకు అర్థమవుతుంది? చుట్టాలేమో కొంతమంది ఉరికి చూసి వెళ్ళిపోతారు, కొంతమంది ఒలకాడు దాకా వస్తారు. ఆ ఒలకాడుతో శరీరం ఆగిపోతుంది, చుట్టాలు కూడా ఆగిపోతారు. చుట్టాలంటే శరీరాన్ని బట్టే కదా. శరీరం లేనివాడికి శరీరం ఉన్నవాడికి చుట్టం, కానీ శరీరం లేనివాడికి చుట్టం ఏంటి అసలు? మనకి చుట్టాలంటే శరీరాన్ని బట్టే చుట్టాలు. కానీ ఒకటి జ్ఞాపకం ఉంచుకొని, మంచి గుణాలైనా చెడ్డ గుణాలైనా మనకు కూడా మనస్సుకు జీవుడు కూడా వచ్చేస్తాయి గుణాలన్నీ. శరీరం రాదు కానీ మన ఇంట్లో దాచుకున్న డబ్బు రాదు, కానీ మన గుణాలు కూడా వచ్చేస్తాయి. ఓ అరుణాచలేశ్వరుడా, నన్ను ఏం చేస్తావంటే నాలో ఏం చెడ్డ గుణాలు ఉన్నాయో నువ్వు చూసి, నాలో ఏ చెడ్డ గుణాలు నువ్వు చూసి అటు తొలగించేసి ఏం చేస్తున్నాను వదిలేయకు, మంచి గుణాలతో అలంకరించి. అంటే మంచి గుణం కూడా గుణమే, మంచి గుణం కూడా గుణమే, కానీ ఇన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడదు. ఇది గమ్మత్తు. ఇప్పుడు మంచి గుణం కూడా గుణమే, కానీ ఇన్ని తెలుసుకోవడానికి మంచి కళ్యాణ గుణాలు సహకరిస్తాయి.